నిర్గమకాండం గ్రంథం యొక్క వివరాలు. అధ్యాయాలు 40 అధ్యాయాలు. వచనాలు 1213 వచనాలు. పదాలు సుమారు 32,746 పదాలు అసలు హీబ్రూ వచనంలో. కింగ్ జేమ్స్ వెర్షన్ కెజెవి ఆంగ్ల అనువాదంలో 28,324 పదాలు. తెలుగులో 37 పేజీలలో ఉంది. చదివితే 3 నుండి 4 గంటల సమయం పడుతుంది. వింటే 10 నిమిషాలలోపు కొంతవరకు నిర్గమకాండం గ్రంథం అర్థం అవుతుంది. దీని రచయిత మోషే. ఆధునిక పండిత దృష్టిలో యాజకులు, లేఖకులు లేదా ఇతర ఇజ్రాయెల్ నాయకులతో సహా సాధ్యమైన రచయితలు, సంపాదకులతో పూర్వ మూలాల నుండి సంకలనం చేయబడింది. కూర్పు సుమారు 1200 క్రీస్తు పూర్వం నుండి 1000 క్రీస్తు పూర్వం వ్రాయబడింది. నిర్గమకాండము గ్రంథం యొక్క వివరణాత్మక రూపురేఖలు ఇక్కడ ఉన్నాయి. నిర్గమకాండము గ్రంథంను 5 భాగములుగా విభజించవచ్చు. 1వ భాగము 1వ అధ్యాయం నుండి 4వ అధ్యాయం వరకు ఐగుప్తులో ఇశ్రాయేలు అణచివేత. 1వ అధ్యాయంలో ఇశ్రాయేలు పెరుగుదల మరియు అణచివేత. ఇశ్రాయేలీయుల జనాభా పెరుగుదల. ఫరో అణచివేత మరియు బానిసత్వం. 2వ అధ్యాయంలో మోషే ప్రారంభ జీవితం, జననం మరియు దత్తత. ఫరో ఇంట్లో పెరగడం. ఒక ఐగుప్తీయుడిని చంపి మిద్యానుకు పారిపోవడం. 2వ అధ్యాయం నుండి 3వ అధ్యాయం వరకు మిద్యానులో మోషే యిత్రోను కలవడం మరియు సిప్పోరాను వివాహం చేసుకోవడం. మండుతున్న పొదలో దేవునితో సమావేశం. 3వ అధ్యాయం నుండి 4వ అధ్యాయం వరకు మోషేకు దేవుని పిలుపు, దేవుని ప్రత్యక్షత మరియు ఆజ్ఞ. మోషే అభ్యంతరాలు మరియు దేవుని ప్రతిస్పందన. ఈజిప్టుకు తిరిగి వెళ్లడం. 2వ భాగము 5వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు 10 తెగుళ్ళు. 5వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు మోషే మరియు అహరోనులు ఫరోను ఎదుర్కొంటారు. ప్రారంభ ఘర్షణ మరియు తిరస్కరణ. దేవుని వాగ్దానం మరియు హామీ. 7వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు మొదటి 9 తెగుళ్ళు. నీరు రక్తంగా మారింది. కప్పలు, దోమలు, ఈగలు, వ్యాధులు, కురుపులు, వడగళ్ళు, మిడతలు, చీకటి. ఫరో హృదయం కఠినతరం. 11వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు 10వ తెగులు. మొదటి సంతానం మరణం. పస్కా పండుగ ఏర్పాటు. మొదటి సంతానం కుమారుల మరణం. 3వ భాగము 13వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు ఇశ్రాయేలు విడుదల మరియు ప్రయాణం. 13వ అధ్యాయంలో ఈజిప్టు నుండి నిష్క్రమణ, మొదటి సంతానాన్ని విడిచిపెట్టడం మరియు ప్రతిష్ఠించడం. మేఘం మరియు అగ్నిస్తంభం. 14వ అధ్యాయంలో ఎర్ర సముద్రం దాటడం, ఫరో సైన్యం వెంబడించడం, ఐగుప్తీయుల అద్భుతముగా సముద్రం దాటడం మరియు నాశనం. 15వ అధ్యాయం నుండి 17వ అధ్యాయం వరకు అరణ్య ప్రయాణం, విమోచన గీతం. చేదునీరు, మన్నా మరియు పిట్టలు. బండ నుండి నీరు. 18వ అధ్యాయంలో యిత్రో సందర్శన, నాయకత్వం మరియు న్యాయాధిపతులపై సలహా. 4వ భాగము 19వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం వరకు ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం. 19వ అధ్యాయంలో సీనాయి పర్వతం వద్దకు రావడం, తయారీ మరియు దైవదర్శనం. సరిహద్దులు మరియు హెచ్చరికలు. 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు, దేవుని చట్టం యొక్క ప్రకటన, ప్రజల ప్రతిస్పందన మరియు భయం. 21వ అధ్యాయం నుండి 23వ అధ్యాయం వరకు అదనపు చట్టాలు, పౌర, నైతిక మరియు ఆచార చట్టాలు, న్యాయమూర్తులు మరియు నాయకులకు సూచనలు. 24వ అధ్యాయంలో పర్వతంపై మోషే నిబంధన యొక్క ధృవీకరణ. మోషే ఆరోహణ మరియు దర్శనం. 5వ భాగము 25వ అధ్యాయం నుండి 40వ అధ్యాయం వరకు గుడారం మరియు యాజకత్వం. 25వ అధ్యాయం నుండి 31వ అధ్యాయం వరకు గుడారం కోసం సూచనలు, మందసము, బల్ల, మెనోరా, దీపస్తంభము మరియు బలిపీఠం. యాజకుల వస్త్రాలు మరియు ప్రతిష్ఠ. సబ్బాతు నిబంధనలు. 32వ అధ్యాయంలో బంగారు దూడ సంఘటన.
ఇశ్రాయేలు విగ్రహారాధన మరియు పాపం. మోషే మధ్యవర్తిత్వం మరియు దేవుని ప్రతిస్పందన. 33వ అధ్యాయం నుండి 34వ అధ్యాయం వరకు. మోషే మధ్యవర్తిత్వం మరియు దేవుని ప్రతిస్పందన. మోషే అభ్యర్థన మరియు దేవుని ప్రత్యక్షత. నిబంధన పునరుద్ధరణ. 35వ అధ్యాయం నుండి 40వ అధ్యాయం వరకు. గుడారం నిర్మాణం. ఇశ్రాయేలు అర్పణలు మరియు చేతిపని. గుడారం పూర్తి మరియు అంకితం. గుడారాన్ని నింపే దేవుని మహిమ. మోషే మధ్యవర్తిత్వం మరియు దేవుని ప్రతిస్పందన. మోషే అభ్యర్థన మరియు దేవుని ప్రత్యక్షత. నిబంధన పునరుద్ధరణ. 35వ అధ్యాయం నుండి 40వ అధ్యాయం వరకు. గుడారం నిర్మాణం. ఇశ్రాయేలు అర్పణలు మరియు చేతిపని. గుడారం పూర్తి మరియు అంకితం. గుడారాన్ని నింపే దేవుని మహిమ.